ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ లో ఒకటి తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేస్తున్నారు ఫ్రీగా అని చెప్పి. నేను పిక్సెల్ ల్యాబ్ లో థంబ్నెయిల్ చేయడం చూపించాను కదా, దానిలో నేను యాడ్ చేసుకోవాలి తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోనని చెప్పాను. కానీ అది కొంచెం ప్రాసెస్ ఉంది, అది యాడ్ చేసుకోవడానికి ఈజీగా యాడ్ అవుతుంది అనమాట. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట, తెలుగు ఫ్రీ ఫాంట్స్ డౌన్లోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. స్టార్టింగ్ అనిపిస్తుంది చూడండి, ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ హండ్రెడ్స్ ఆఫ్ తెలుగు ఫాంట్స్ అని. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా రకాల, ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఈ కనిపించేవి పక్కన డౌన్లోడ్ ఉంటుంది, అదైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ సిలికాన్ ఆంధ్ర తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మనకి గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్, మండలి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి అంటే ఇప్పుడు ఇలా ఇవి ఎలా అయితే రాసున్నాయో ఈ టైప్లో కనిపిస్తుంది అనమాట ఫాంట్ మనకు. సో ఈ పక్కన డౌన్లోడ్ అని ఉంది కదా, టు డౌన్లోడ్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. కొంచెం బ్రౌజ్ అవుతుంది, మొత్తం బ్రౌజ్ అయ్యి ఆగిపోయిన తర్వాత మనమైతే ఈ పక్కనవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి పక్కన గిడుగు ఉంది కదా, ఇక్కడ టు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. అలానే ఈ గురజాడ ఇది కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నవన్నీ డౌన్లోడ్ చేసేసుకోండి. మనకి ఎప్పుడు ఏది నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంకా బ్రౌజ్ అవుతుంది, ఇంకా వస్తాయి, రాలేదు. ఇదిగోండి ఇంకా ఇక్కడ కింద కూడా ఉన్నాయి చూడండి, తిమ్మన, సూరన్న, దూర్జటి, రామభద్ర ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుందాము. దూర్జటి అనేది అయితే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా డౌన్లోడ్ చేసేస్తున్నాను నేను. ఇదిగోండి పైన అయితే మనకు అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతున్నాయి. ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్దాము. ఇవన్నీ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి పిక్సెల్ ల్యాబ్ అయితే ఇలా ఓపెన్ చేసుకుంటాం కదా, మనకి ఇక్కడ కింద 5 ఉంటాయి. ఈ ఏ అని ఉంది కదా, మనం టెక్స్ట్ ఇస్తాము. ఏలోకి వచ్చిన తర్వాత ఇలా సైడ్కి మూవ్ చేస్తే ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. ఈ ఫాంట్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పిక్సెల్ ల్యాబ్లో ఇచ్చిన ఫాంట్స్. ఇవి కాకుండా ఇప్పుడు మనం యాడ్ చేసుకొని కావాలి అంటే ఇక్కడ మై ఫాంట్స్లోకి రండి. మై ఫాంట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ +T+ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఈ డౌన్లోడ్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి యాడ్ అవ్వవు ఫాంట్స్. ఈ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి రీసెంట్ అని, డౌన్లోడ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, మన మొబైల్ ఏదైతే అది డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా, మన మొబైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి నాది OnePlus మొబైల్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ హైలైట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ హైలైట్ అయిన మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అవుతాయి, హైలైట్ అవ్వకపోతే యాడ్ అవ్వ అనమాట. ఇదిగోండి దూర్జటి నేను డౌన్లోడ్ చేశాను కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ T+లోకి వెళ్ళిపోయి మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సినవి ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అవన్నీ ఇదిగోండి గిడుగు, ఇలా ఒక్కొక్కటి ఏవైతే మనము యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసినవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. గురజాడ, మీకు ఏ ఫాంట్ అయితే నచ్చిందో అదే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. లక్కీ రెడ్డి, ఇలా చేశారంటే ఈజీగా యాడ్ అవుతాయండి. మండలి, మనకి పైనే కనిపించవు ఇలా డౌన్లోడ్ చేసినవన్నీ, మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ రావాలన్నమాట, వస్తేనే మనకి కిందకు ఉంటాయి అన్నీ. ఒక్కొక్కటి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. రామభద్ర, రామరాజ అప్లై చేసి కూడా చూపిస్తాను ఏ ఫాంట్ ఎలా ఉందనేది. సూరన్న, సురవరం, శ్యామలరాజ, తిమ్మన్న ఇవన్నీ కూడా, కృష్ణదేవరాయ, తిమ్మన్న, ఇదిగోండి దూర్జటి యాడ్ అయింది కదా. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేసుకుంటే మనకి ఫాంట్స్ అన్నీ కూడా ఇట్లా యాడ్ అయిపోతాయి. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా టెక్స్ట్ రాసి చూపిస్తాను నేను, ఎలా ఉంది, ఏది అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాము.
ఊరికే ఇంగ్లీష్ ఫాంట్స్ కాకుండా తెలుగులో రాస్తే అర్థమవుతుంది కదా, అందుకని తెలుగు ఫాంట్స్ రాస్తున్నాను అనమాట. తెలుగు ఫాంట్ ఏదైనా తెలుగు వర్డ్ రాసి దాన్ని మనం చూద్దాము. అందమైన జీవితం అని రాశాను ఇక్కడ. ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫాంట్స్లోకి వెళ్ళిపోయి మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ దూర్జటి అని అప్లై చేశాను. చూడండి ఇలా కనిపిస్తుంది. దీనికి వేరే కలర్ కూడా యాడ్ చేద్దాము. ఇది చూసారు కదా, ఇలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వేరే ఫాంట్ పెట్టి చూస్తాను. గిడుగు, దీనికి ఇలా కనిపిస్తుంది. గురజాడ, దీనికి ఇట్లా కనిపిస్తుంది. మీకు వేరియేషన్ అర్థమైపోతుంది చూడండి, ఒక్కొక్క దానికి ఎలా కనిపిస్తుంది అనేది. అప్పుడు మీరు చేసే థంబ్నెయిల్ని బట్టి మీకు ఏదైతే సెట్ అవుతుందో అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇవి డౌన్లోడ్ చేసుకున్నప్పటి నుంచి ఇవే యాడ్ చేస్తున్నాను. పిక్సెల్ ల్యాబ్లో ఇచ్చినవైతే అస్సలు యాడ్ చేయట్లేదు అనమాట. ఇంగ్లీష్కి తెలుగుకు కూడా నేనైతే ఇవే యాడ్ చేస్తున్నాను. నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. చూసారు కదా, ఒక్కొక్క ఫాంట్ ఒక్కోలాగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. నాకు అన్నిట్లో ఫేవరెట్ వచ్చి ఈ దూర్జటి ఫాంటే. ఇది చాలా బాగుంటుంది థంబ్నెయిల్ మీద మనం యూజ్ చేస్తే. చూసారు కదా, ఇలా అయితే ఫ్రీగా ఫాంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం రీసెంట్ ఫాంట్స్లో నేను ఇవన్నీ యాడ్ చేస్తాను కాబట్టి ఇవి రీసెంట్స్లో వచ్చేస్తాయి అనమాట. ఇదిగో చూసారు కదా, ఇవన్నీ నేను యాడ్ చేసినవి. ఇంగ్లీష్లో అయితే ఇవి యాడ్ చేస్తాను, తెలుగులో అయితే ఇవి యాడ్ చేస్తాను. మనం ఇందులో ఉన్నవి ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా ఫ్రీనే. చూసారు కదా, చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా మనము తెలుగు ఫాంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం వలన మనకి థంబ్నెయిల్లో మన టెక్స్ట్ అనేది ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. మనకి ఫ్రీగా పిక్సెల్ ల్యాబ్లో వచ్చే టెక్స్ట్ అయితే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇంగ్లీష్ అయితే బాగానే ఉంటుంది కానీ తెలుగు అంత బాగాలేదు, అన్నీ అప్లై చేసి చూసినా సరే. అందుకే నేనైతే ఇలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.